పోతుంది. అందుకంటే తప్పనిసరిగా అధ్యక్ష స్వర్ణాంధ్ర విజన్ 2047 అంటంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అధ్యక్ష. కాబట్టి ఈ విజన్ ఉండాలి అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఉండాలి, చంద్రబాబు నాయుడు గారే ఉండాలి. దీనికి సరి అయిన వ్యక్తి, సరి అయిన నాయకుడు ఆంధ్ర రాష్ట్ర పురోభివృద్ధికై మళ్ళీ కష్టపడి ఆ విజన్ కూడా ఉండాలి. కష్టపడాలంటే నేను కష్టపడతాను, కానీ ఇప్పుడు అది పెద్ద కష్టపడినా మనకేమీ విజన్ అంత విజన్ లేదు అధ్యక్ష. నాకు వ్యక్తిగతంగా భారతీయ జనతా పార్టీకి అయితే విజన్ ఉంది. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు విజన్ తోటే మళ్ళీ వికసిత్ భారత్ 2047 అంటే 2047 అని దేశంలో ఏ విధంగా భారతదేశ ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలతోటి ఉండాలి, భారతదేశ గౌరవం కూడా ఎక్కడికో తీసుకుని వెళ్ళాలి అనే భావనతోటి ఇదివరకు కాంగ్రెస్ పరిపాలనలో భారతదేశ గౌరవం అంతా కూడా పోయింది అధ్యక్ష. ఎక్కడైనా ఇంటర్నేషనల్లో భారతీయుడంటే గౌరవం లేనటువంటి పరిస్థితి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క భారతీయుడికి కూడా ఇంటర్నేషనల్గా గౌరవం అనేది వచ్చింది అధ్యక్ష. అట్లాగే దేశాది నేతల్లో కూడా, ప్రపంచ స్థాయి నేతల్లో కూడా మన భారత ప్రధాని ఒక నేతగా ఉన్నారంటే మనం చాలా గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది, మనం ఎంతో గర్వపడవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష భారతదేశంలోనే ఎంతోమంది చీఫ్ మినిస్టర్స్ ఎంతోమంది ఉన్నారు. అటువంటి చీఫ్ మినిస్టర్స్ ఎన్డీఏ ప్రభుత్వ కూటమిలో ఉన్నప్పటికీ కూడా ఒక ప్రత్యేకమైన వ్యక్తి గౌరవ చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ఈ గౌరవం దేని గురించి వచ్చింది అధ్యక్ష? కేవలము సీట్ల గురించో లేకపోతే ఓట్ల గురించో కాదు అధ్యక్ష. ఇది విజన్ ఉన్న వ్యక్తిని చూసి గౌరవం వస్తుంది. అట్లాగే దేశంలోనే ప్రపంచంలోనే చంద్రబాబు నాయుడు గారికి ఒక గౌరవం ఉంది, ఒక భక్తిభావం ఉంది ఆయన అంటే. అట్లాగే అధ్యక్ష ఈ సందర్భంలో అధ్యక్ష నాకు తెలుసుండి ప్రపంచ స్థాయి వ్యక్తుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అట్లాగే చంద్రబాబు నాయుడు గారికి ఉంది అధ్యక్ష. తెలుగువారిలో చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలో ప్రతి ఒక్క తెలుగు వారికి ఆయనంటే గౌరవం. అందుకే దుర్మార్గపు జగన్మోహన్ రెడ్డి గారు ఇదివరకు చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అక్రమంగా ఇబ్బందులు పెట్టినప్పుడు అధ్యక్ష కేవలము ధర్నాలు లేకపోతే నిరసన జ్వాలలు ఇక్కడే కాదు అధ్యక్ష, భారతదేశంలోనే కాదు ఇతర దేశాల్లో 146 దేశాల్లో ఆయనకి మంచి జరగాలి అని చెప్పి ఉద్దేశంతో చేసిన విధానం చూస్తే ఎక్కడ కూడా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదవుతుంది అధ్యక్ష. ఒక చంద్రబాబు నాయుడు గారికే అది దక్కుతుంది. ఎందుకంటే ఆయన పైన ఉన్న ప్రేమ, అభిమానము అట్లాగే నమ్మకం మూలాన ఆ విధంగా జరిగింది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష టైం అయిపోయింది అధ్యక్ష, ఇంకా స్టార్ట్ అయిపెట్టలేదు నేను 3 నిమిషాలు స్టార్ట్ అవ్వలేదు. నేనేమి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిలాగా 3 నిమిషాల్లోనో 3 రోజుల్లోనో మొత్తం 20 సంవత్సరాల విజన్ రాసేదానికి లేకపోతే చెప్పేదానికి నాకు అవకాశం లేదు అధ్యక్ష. ఎందుకంటే ఆయనకున్న విజన్ వేరు, నాకున్నది విజన్ వేరు అధ్యక్ష. వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు ఇచ్చిన టైంలో నేను పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను అధ్యక్ష. మళ్ళీ టైం తక్కువ ఇచ్చిన వల్ల బీపీ పెరిగిపోతుంది అధ్యక్ష నాకు. అధ్యక్ష మనకి $3,200. ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు రిపీట్ ద సేమ్ థింగ్, బట్ ద పబ్లిక్ షుడ్ నో వాట్ ఈస్ విజన్ 2047 అండ్ హూ కెన్ డూ ఇట్. Definitely Chandrababu Naidu garu will do it, and we have the highest hopes and everybody has to agree for it. There is no other option. కానీ చిన్న కండిషన్ ఏంటంటే రాష్ట్ర ప్రజలు కూడా దుర్మార్గపు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని పొరపాటుని కూడా ఎక్కడా కూడా అధికారంలోకి కానీ చిన్న లెవెల్స్లో కార్పొరేషన్లో కూడా అధికారంలో రాకుండా దూరంగా పెడితేనే తప్ప ఈ విజన్ 2047ని పూర్తి ప్రయత్నము సక్సెస్ఫుల్గా 100% ఇంప్లిమెంట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారిని దూరంగా పెట్టవలసిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రజలకు కూడా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. $3,200
మనకి ఉన్న రాష్ట్రానికి ఉన్న తలసరి ఆదాయాన్ని $42,000 అంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ 10 times. Even if we go up to 10 times also, it is one of the greatest success, అధ్యక్ష. ఇది దీంట్లో ఏమాత్రం సందేహం లేదు. అట్లీస్ట్ వాట్ ఎవర్ ద 42,000 కొంచెం 10% అటు ఇటు వచ్చినా చేయొచ్చు. అట్లాగే మొన్న ఏదో ప్రోగ్రాంలో అనుకున్నాం అధ్యక్ష, ఎవరో చెప్తున్నారు పెద్దలు, అంటే 47 విజన్ ఏంటి, ముందు విజన్ కూడా ఉండాలి కదా అనేది. తప్పనిసరిగా ముందు విజన్ ఉంది. ఈ ముందు ఏదైతే 29 వరకు చూపించిన అనుకున్న ఆచరణలో వచ్చి తర్వాత కూడా ఎప్పుడన్నా లాంగ్ విజన్ లేకపోతే అధ్యక్ష, షార్ట్ విజన్లో ఉన్న వ్యక్తులకైతే ఊరికే ఏదో స్వార్థంతో ఉంటుంది. షార్ట్ విజన్ విల్ బి ఫర్ ది సెల్ఫిష్ పీపుల్. Long vision 2047 will be the people of greatness who is going to be in the records and the history of entire Andhra Pradesh, that is Chandrababu Naidu garu. అధ్యక్ష ఇంకొకటి చెప్తున్నా, నేను ఏదో చంద్రబాబు నాయుడు గారిని పొగడ్తలతోటో లేకపోతే ఏదో మాట్లాడాలనేది కాదు. మై పాయింట్ ఈజ్ ఐ విల్ టాక్ ఎగ్జాక్ట్లీ టు ద పాయింట్ అండ్ మై పర్సనల్ పర్సెప్షన్ ఏదైతే కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్తాను, తప్పు అయితే తేడా ఉంటే కరెక్ట్ చేసుకోమని చెప్తాం అధ్యక్ష. బట్ ఐఎమ్ 100% ష్యూర్ విత్ దిస్ విజన్ డెఫినెట్గా వీఆర్ గోయింగ్ టు రీచ్ ది న్యూ హైట్స్ అధ్యక్ష. అధ్యక్ష ఈ విజన్లో అన్ని చెప్పారు, తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తారు అధ్యక్ష. ఇప్పుడు ఎక్కడైనా సరే అసలు రాష్ట్రంలో ఉన్న ఇండస్ట్రీస్ని బయటికి పంపించేసిన ఘనత, ఉన్న ఇండస్ట్రీస్ని అమర్ రాజా బ్యాటరీస్ లాంటి సంస్థల్ని బయటికి పంపించేసిన ఘనత మనకు ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్ష. అటువంటి పరిస్థితుల్లో అసలు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉండాలా పోవాలా, ఇతర దేశాలకి పోవాలా, ఇతర రాష్ట్రాలకి పోవాలా అనుకునే సమయంలో అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అధ్యక్ష. వచ్చిన తర్వాత ఇండస్ట్రీస్ విషయంలో అధ్యక్ష మనకి వచ్చిన కమిట్మెంట్స్ కానీ మనకు వచ్చిన కమిట్మెంట్స్ మన ఇండస్ట్రీస్కి ఇన్వెస్ట్మెంట్స్ అధ్యక్ష 6,30,000 అధ్యక్ష. 6,30,000 రూపాయలు కాదు అధ్యక్ష, 6,30,000 కోట్ల రూపాయలు 1 year, less than 1 yearలో తెచ్చే ఘనత, తెచ్చే నమ్మకము. డబ్బులు పెట్టాలంటే ఎవరో వచ్చి పెట్టారు అధ్యక్ష. అక్కడ ఉన్నవాళ్ళు ఎవరు, ఆ రాష్ట్రంలో ఎవరున్నారు, ఆ రాష్ట్ర భవిష్యత్తు ఏంటి, అవన్నీ చూసి కానీ ఇండస్ట్రీస్ రావు అధ్యక్ష. అటువంటిది చంద్రబాబు నాయుడు గారు నేర్పరితనంతో, అంటే భారతదేశంలో ఒకటి ఆంధ్ర రాష్ట్రం ఒకటే కాదు అధ్యక్ష, చాలా రాష్ట్రాలు ఉన్నాయి, అయినా నేర్పరితనంతో ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండటం వలన ఈ ఇన్వెస్ట్మెంట్స్ కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ అయ్యింది అధ్యక్ష. ఇప్పుడు నిజంగా అత్యంత అద్భుతమైన ఫాస్ట్గా వెళ్ళటానికి మళ్ళీ మన ఆంధ్ర రాష్ట్రము భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. అట్లాగే మనకు వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ తలూపేస్తారు, అప్పుడే అయిపోయింది. 2 minutes దయచేసి 2 minutes చేస్తాను. ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఆయన వచ్చిన తర్వాత ఆయన చెప్తారు కదా. ఆయన గురించి ఆయన చెప్పుకోలేరు అధ్యక్ష. అరే రాష్ట్ర భవిష్యత్తు నా గురించి నేను చెప్పుకోగలిగినా చెప్పండి. నేను లావుగా ఉన్నాను, నేను చెప్పుకోగలిగినా, మీరు చెప్తున్నారు లావుగా ఉన్నానని. అట్లాగా మనం వాట్ ఎవర్ ఇస్ ద ఫ్యాక్ట్ వీఆర్ టాకింగ్ అధ్యక్ష, వీఆర్ టాకింగ్ ద ఫ్యాక్ట్స్ అధ్యక్ష. ఐ విల్ ట్రై టు క్లోజ్ 2 minutes. సో మన రాష్ట్రానికి అధ్యక్ష చాలా మందికి తెలియదు, చాలా మందికి టీవీ చూసిన ప్రజలకి కూడా ఏంటో ఏదో విజన్ 2047 22,047 ఏంటో అనేది అనుకుంటారు అధ్యక్ష. కానీ దానికి అచీవ్ అవడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా అంతకుముందు ఎక్కడ అప్పులు పుట్టక తాకట్లు పెట్టి మన రాష్ట్ర ప్రజల ఆస్తుల్ని తాకట్లు పెట్టి తీసుకొచ్చిన ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధ్యక్ష. అటువంటిది మన వన్ ఆఫ్ ది ఫస్ట్ గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ కడుతున్నాం అధ్యక్ష. ఏదో చిన్న క్యాపిటల్ కాదు, దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ క్యాపిటల్ ఇన్ ఎంటైర్ కంట్రీ. వీఆర్ గోయింగ్ టు బిల్డ్ ఎ బిగ్గెస్ట్ సిటీ ఇన్ ద ఎంటైర్ కంట్రీ అధ్యక్ష, ఇన్ గ్రీన్ ఫీల్డ్ సిటీ. అటువంటిది ఎవరికి సాధ్యమవుతుంది? కేవలం ఒక విజన్ ఉన్న లీడర్ ఉన్న మొదలైన అధ్యక్ష. ఆ విజన్ ఉన్న లీడర్ చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష.
అట్లాగే అధ్యక్ష బ్యాంక్స్ నుంచి తాకట్లు పెడితేనే కానీ అప్పులు ఇవ్వనటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు బ్యాంకర్స్ వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి ఏడీబీ దగ్గర నుంచి అట్లాగే హడ్కో నుంచి కూడా మేము దీంట్లో ఇన్వెస్ట్ చేస్తామని చెప్పి ముందుకొచ్చి ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నారంటే నార్మల్ సామాన్యుడు ఓటు వేసేదానికి ఎంత నమ్మకంతో ఓటు వేస్తారో అట్లాగే అప్పులు ఇచ్చే పెద్ద పెద్ద నేషనలైజ్డ్ బ్యాంక్స్ కానీ లేకపోతే ఇంకా పెద్ద వరల్డ్ బ్యాంక్స్ కానీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ అప్పులు ఇస్తున్నారంటే వాళ్ళు ఫుల్గా స్టడీ చేసి మొత్తం వారు అసలు ఈ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ఎలాగుంటుందని చెప్పి చేస్తేనే కానీ అప్పులు ఇవ్వరు అధ్యక్ష. అటువంటి పరిస్థితుల్లో అక్కడ 11,000 కోట్లు హడ్కో నుంచి వరల్డ్ బ్యాంక్ నుంచి 15,000 కోట్ల అధ్యక్ష. అలాగే మొత్తం టోటల్ అయితే ఇంక్లూడింగ్ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తోటి అయితే 26,000 కోట్ల అధ్యక్ష. ఇది ఒకటే కాకుండా అధ్యక్ష అమరావతి టు హైదరాబాదు అన్ని రకరకాల రింగ్ రోడ్స్ వేలాది కోట్ల రూపాయలు దీంట్లో మనకు వస్తున్నాయి అధ్యక్ష. మనకు తప్పనిసరిగా ఈ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు బంగారు భవిష్యత్తు స్వర్ణాంధ్ర విజన్ అంటే స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ ఏదైతే రూపకల్పన చేశారో అధ్యక్ష అది తప్పనిసరిగా నెరవేరుతుంది. మీరు ఇంకా మనకు టైం లేదు కాబట్టి మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి క్లోజ్ చేస్తున్నాం అధ్యక్ష. ఏదైనా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే విజన్ చూపించారో ఆ విజన్ని దీంట్లో ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడానికి అందరి సహాయ సహకారాలు ఉన్నాయి. ఎందుకంటే అధ్యక్ష మన తెలుగు వారు ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ నుంచే అత్యంత మేధావులు పెద్ద పెద్ద కంపెనీస్లో పనిచేస్తున్నారు. వారి సహాయ సహకారాలు కూడా తీసుకుని తప్పనిసరిగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని మనకు ఒక విజన్ 2047ని మనము ఫుల్ఫిల్ చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. అందులో అధ్యక్ష ఇంకొకటి స్పెషాలిటీ ఏంటంటే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వాళ్ళే ఎక్కువ మంది 35% ఆఫ్ ద పీపుల్ ఆఫ్ సెటిల్డ్ ఇన్ యుఎస్ అండ్ అదర్ ప్లేసెస్ అధ్యక్ష. వాళ్ళంతా పెద్ద కంపెనీస్లో ఉన్నారు. వారి యొక్క సహాయ సహకారాలు కూడా తీసుకోవాల్సిందిగా నేను కోరుతూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు మరీ ప్రత్యేక ధన్యవాదములు అధ్యక్ష. నమస్కారం.